హలో ఎవ్రీవన్, డైలీ రొటీన్ డే 13. ఈ రోజు మార్నింగ్ కాస్త బయట లేచాను. లేచి ఫ్రెష్ అయ్యి యోగా స్టార్ట్ చేసేసరికి 6 అయింది. ఈ రోజు అటామిక్ హ్యాబిట్స్ బుక్ లో 13th చాప్టర్ చదివాను. ఆ బుక్ లో ఏముంటుందంటే, మనం ఎక్కువగా ఏదైనా విషయాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. 2 minute రూల్ యూస్ చేసి ఆ వాయిదా వేయకుండా ఎలా ఆపాలి దాన్ని అనేది ఈ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ బుక్ చదువుదాం అనుకుంటున్నారు, బట్ ప్రతిసారి వాయిదా వేస్తూనే ఉంటారు. తర్వాత చదువుదాం, తర్వాత 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 అని చెప్పి. ఈ 2 minute రూల్ లో ఏం చెప్తాడంటే, ప్రతిరోజు మీరు బుక్ ఓపెన్ చేయండి. జస్ట్ 2 minutes ఓపెన్ చేయండి అంతే. మీరు చదవకపోవడం సెకండరీ, జస్ట్ ఓపెన్ చేయండి అని చెప్తాడు. దానివల్ల ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ 2-3 days ఏం చదవకపోవచ్చు, బట్ థర్డ్ డే గానీ ఆర్ 4th డే ఏదో ఒక రోజు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఆటోమేటిక్ గా అది అలవాటు అవుతుంది. తర్వాత ఒక 10 pages చదువుతారు, తర్వాత 15 pages చదువుతారు. అలా కాకుండా స్టార్టింగ్ లోనే ఒక ½ hour బుక్ చదువుతాను డైలీ అని అనుకుంటే, మోస్ట్లీ దానిలో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ మీరు జస్ట్ 2 minutes తో స్టార్ట్ అయితే ఏదో ఒక రోజు ½ hour కి ఖచ్చితంగా రీచ్ అవుతారు. డైలీ ఒక ½ hour అప్పుడైతే చదువుతారు. అంతేకాదు, మనం ఏదైనా కొత్త అలవాటు నేర్చుకోవాలనుకుంటే అది చాలా ఈజీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోమని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 km రన్నింగ్ అనుకుంటున్నారు, బట్ స్టార్టింగ్ డేనే మీరు 5 km రన్నింగ్ చేస్తే సెకండ్ డే మీ బాడీ ఫుల్ గా స్ట్రెయిన్ అయిపోయి మళ్ళీ సెకండ్ డే నుంచి వెళ్ళాలనిపించదు రన్నింగ్ కి. అలా కాకుండా మీ బాడీకి అలవాటు అయ్యే వరకు డైలీ 100 meters మాత్రమే రన్నింగ్ చేయండి. ఆటోమేటిక్ గా మీ బాడీకి అయితే అలవాటు అవుతుంది. మీరు అనుకున్న 5 km రన్నింగ్ కి స్లోగా రీచ్ అవుతారు. సో మీరు ఏదైనా కొత్త అలవాటు నేర్చుకుందాం అనుకునేటప్పుడు కాస్త ఈజీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. బై బై ఆల్.